ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో పండే పంటతోనే అతని కుటుంబం జీవించేది. ఒకసారి ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. అందరి పంటలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి. రాము మాత్రం తన పొలంలో కొద్దిగా నీరు దొరికినందున కొంత పంట పండించాడు. అతని పొరుగువారు మోహన్ కూడా రైతే, కాని అతని పంట పూర్తిగా నాశనమైపోయింది. మోహన్ కుటుంబం ఆకలితో బాధపడుతుండగా రాము తన పంటలో సగభాగం వారికి ఇచ్చేశాడు. మోహన్ ఆశ్చర్యంతో, నీకు కూడా కష్ట సమయమే, ఇంత కష్టపడి పండించిన పంటలో సగం ఎందుకు ఇస్తున్నావు అని అడిగాడు. రాము నవ్వుతూ, సహాయం చేయడం కంటే పవిత్రమైన పని ఏముంది? నేను నా కుటుంబాన్ని కాపాడుకున్నాను, కానీ మీరు బాధపడుతుంటే నాకు సుఖం ఉండదు. కొన్ని నెలల తర్వాత వర్షాలు కురిశాయి. మోహన్ తన పొలంలో బాగా పంటలు పండించాడు. అతను రాముకి ఎక్కువ ధాన్యం తిరిగి ఇచ్చాడు. రాము మంచి మనసు వల్ల గ్రామంలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. నీతి: మంచి చేసేవాడికి మంచి తప్పదు.